దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవానైన నేను మార్పు లేని వాడను. గమనించినట్లయితే కనుక దేవుడు మార్పు లేనివాడు అనేసి ఆయన సెలవిస్తున్నాడు. గమనించండి, లోకంలో మనుషులందరూ మారిపోతుంటారు. పరిస్థితులను బట్టి, కాలాన్ని బట్టి, డబ్బులను బట్టి, రకరకాలైనటువంటి ఇతర ఏ కారణాలైనా ఉండొచ్చు. అయితే మనుషులు మారిపోతూ ఉంటారు. అయితే లోకంలో మారనిది ఏదైనా ఉన్నది అంటే, మారిన వారు ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాత్రమే. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను సైతం ఎరిగినటువంటి దేవుడు. అంతేకాకుండా ఆయన ఎప్పటికీ కూడా మార్పు చెందడు. ఈ దినాన ప్రభు ఏమైతే సెలవిస్తున్నాడో రేపటి దినాన అదే మాట్లాడతాడు. ఆ తర్వాత వచ్చే దినాన కూడా దేవుడు అదే మాట్లాడతాడు తప్ప పరిస్థితిని బట్టి, కాలాన్ని బట్టి ప్రభువు మారుతూ ఉన్నాడండి. కాబట్టి గమనించండి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, నీతో సెలవిస్తున్న దేవుడు, నేను మార్పు లేని వాడిని కాబట్టి నువ్వు భయపడద్దు. నేను మార్పు లేని వాడిని కాబట్టి నువ్వు దిగులు పడద్దు. నేను మార్పు లేని వాడిని కాబట్టి నువ్వు దేనిని గురించి కూడా చింతించద్దు అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు యొక్క మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాల వందనాలనైనా ఈ మాటను బట్టి మీకు స్తోత్రం. దీవించి ఆశీర్వదించి కృప చూపండి. యేసు నామములో తండ్రి, ఆమేన్.